హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు కాశ్మీర్. చలికాలం కావటంతో విపరీతమైన మంచు కురుస్తుంది. గెస్ట్ హౌస్లో రిషి ముసుగు తన్ని పడుకున్నాడు. టైం మార్నింగ్ 7:30. ఫోన్ మోగుతూ ఉంటే దుప్పట్లో నుండి చేయి బయటకు తెచ్చి పక్కనే ఉన్న మొబైల్ తీసి చెవి దగ్గర పెట్టుకుని నిద్ర మధ్యలో గుడ్ మార్నింగ్ బుడ్డి, పడుకోలేదా? అందుకే నిన్ను హలో రిష్విక్ అని వినపడి బాబుకి నిద్రమత్తు వదిలింది. నెంబర్ చూస్తే కోబ్రా, తోడల్లుడు అని అర్థం. రిషి, ఓ వినయ్ గారు మీరా? సారీ, నేను నిద్రమత్తులో ఉండి చూడలేదు. వినయ్, అయ్యో రిష్విక్, మీరు ఇంకా లేవలేదా? సారీ అండి, మళ్ళీ చేస్తాను అనగానే రిషి వీడి తుప్రాసి వేశాలు లేపాడు. మళ్ళీ చేస్తాడంట. ఇట్స్ ఓకే, చెప్పండి పర్లేదు అంటూ తల కొట్టుకున్నాడు. వినయ్, నేను మిమ్మల్ని కలవాలి పర్సనల్గా, మీరు ఎప్పుడు ఫ్రీనో చెప్తే. రిషి, సుప్పు నేను ఉన్నానని చెప్పిందా? అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పిందా? హలో హలో అని అంటున్నాడు వినయ్. హలో రిష్విక్, నాకు వినపడుతోంది. రిషి, హలో హలో, షిట్, సిగ్నల్ ప్రాబ్లం అంటూ కాల్ కట్ చేసి వెంటనే సుప్పు కాల్ చేశాడు. సుప్రజ లిఫ్ట్ చేసి, ఏంటి హీరో పొద్దు పొద్దున్నే అనగానే రిషి, నేను ఎక్కడ ఉన్నానని చెప్పావు డాక్టర్ బాబుకి? సుప్రజ, రిషి, ఏహే చెప్పు, నన్ను కావాలంటున్నాడు ఇవాళ. సుప్రజ, అదైతే నేనేమీ చెప్పలేదు. నువ్వు మా చెల్లి ఇంకా కలిసి ఉండటం కష్టమని ప్రీతి వల్లనే అని చెప్పి రిజైన్ ఇచ్చి వచ్చా. రిషి, సరే నేను చూసుకుంటాం, కానీ మా బుడ్డోడి పరిస్థితి ఏంటి? సుప్రజ, నేను ఇంకో పావుగంటలో వెళ్తాను, ఆన్ ది వే. ఏం ఒక్కతే ఉన్నదనా? రిషి, కాదు, రాత్రి ఏం జరిగిందంటే అని ఆర్ఎస్ బాక్సుల నుంచి పిఏల ఎక్స్చేంజ్ ఇంకా కృతి వీడియో చూడటం మొత్తం చెప్పాడు. సుప్రజ కారు సైడ్కి తీసుకుని ఆపి, వాట్, మొత్తం చూసిందా? అంటే తనకి నిజం తెలిసిపోయిందా? రిషి, తెలిసింది. మరి ఎంతవరకు చూసిందో ఏంటో, నువ్వు అర్జెంటుగా వెళ్ళు అంటూ తన కాల్ కట్ చేసి కృతికి వీడియో కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. రిషి మళ్ళీ చేశాడు. నో ఆన్సర్. షిట్ అంటూ బెడ్ మీద నుంచి లేచి స్లిప్పర్స్ వేసుకుని బయటకు వచ్చి వాయిస్ కాల్ చేశాడు. రిషి, బుచ్, అంతా నా వల్లే, అసలు ఆ బాక్స్ క్యారవాన్లో పెట్టడం వచ్చింది అంటూ మళ్ళీ చేశాడు. నో యూజ్. వెంటనే సుప్పికి కాల్ చేశాడు. సుప్రజ, రిషి, జస్ట్ 5 minutes దగ్గరలో ఉన్నాం. రిషి, చిన్నోడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, నాకు కంగారుగా ఉంది. సుప్రజ, కూల్, ఏమీ కాదు, మేబీ బాత్రూంలో ఉందేమో. రిషి, మామూలుగా అయితే టెన్స్ అవ్వను, బట్ ఇప్పటి పరిస్థితి వేరు. తను మీ డాడీ గురించి తెలుసుకుంది, పాపం ఎంతగా బాధపడుతుందో అన్నాడు డల్గా. సుప్రజ, నువ్వేమి కంగారు పడకు. ఆ రోజు నువ్వు మాకు చెప్పిన రోజు అమ్మమ్మ నేను ముగ్గురం అంతే 2 రోజులు షాక్లోనే ఉన్నాం. మా చెల్లి అయితే స్ట్రైట్గా సఫర్ అయ్యింది, సో పెయిన్ చాలా ఉంటుంది. రిషి, నేను అనవసరంగా. సుప్రజ, నో రిషి, అనవసరంగా నువ్వు ఏది చేయవు. నువ్వు ఏది చేసినా 100% క్లారిటీతోనే చేస్తావు. రిషి, ఏం క్లారిటీనో ఏంటో. సుప్రజ, లైన్లో ఉండు, వచ్చేసా. సుప్రజ పైకి వెళ్ళి బెల్ కొట్టింది. 2 నిమిషాలు అయినా డోర్ తెరుచుకోలేదు. మళ్ళీ కొట్టింది. రిషి, హలో, వెళ్ళావా అని అడిగాడు కంగారుగా. సుప్రజ, కంగారు పడకు, డోర్ తీయటం లేదు. రిషి, వాట్, తీయటం లేదా? మళ్ళీ కొట్టు అంటూ కాల్ కట్ చేసి తను కంటిన్యూస్గా కృతికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. సుప్రజ బెల్ కొట్టి తనకు టెన్షన్ మొదలైంది. రిషికి చేస్తే బిజీ వస్తుంది. రిషి, కమాన్ చిన్ను, కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ రా అంటూ చేస్తూనే ఉన్నాడు.
వెంటనే సుప్రజకి కాల్ చేశాడు. సుప్రజ డోర్ తీయటం లేదు. రిషి అన్నది కంగారుగా. రిషి ఒక పని చెయ్యి, కిందకు వెళ్ళి వాచ్మెన్కి చెప్పి మా బాల్కనీలోకి వెళ్ళి చూడమను. నా అంచనా కరెక్ట్ అయితే తను అక్కడ ఊయల్లో పడుకొని ఉండాలి. సుప్రజ ఓకే అంటూ ఫాస్ట్గా కిందికి వెళ్ళింది. మొహం మీద ఎండ పడుతుంటే మన చెఫ్ బాబ్కి మెలకువ వచ్చింది. అంతే, లేచి కూర్చుంది. గబగబా హాల్లోకి వచ్చేసరికి ఫోన్ మోగుతుంది. కాల్ ఫ్రమ్ రిషి. వెంటనే లిఫ్ట్ చేసింది. రిషికి తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది. హలో చిన్ను, నువ్వేనా? కృతి సారీ నాన్న, నిద్రపోయా. ఎన్నిసార్లు చేశా? రిషి ఎన్నిసార్లా? నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? కృతి రిషి సారీ, మార్నింగ్ 4 వరకు చూస్తూ అంటూ ఆపింది. రిషి చెప్పు. కృతి అది ప్రీతి వీడియో చూసా. ఒకసారి కాదు 6 సార్లు. రిషి విచ్ సారీరా బుడ్డి, అది నేను అప్పట్లో ఏదో కోపంలో. కృతి కోపం అనేది చాలా చిన్న పదం రిషి. నేను ఇంకా మీ అంకుల్ చేసిన దానికి. ఇంతకీ మన బాబు సుప్పు సంగతి మర్చిపోయాడు. రిషి కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. కృతి మొహం చూసేసరికి చాలా ఫీల్ అయ్యాడు. ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా వాచిపోయాయి. రిషి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృతి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది బాధగా. రిషి నిన్ను అంతలా ఏడిపించాను కదా. కృతి నేను కదా నిన్ను బాధ పెట్టాను. అసలు నేను అలా ఎందుకు చేశానో తలుచుకుంటే నా మీద నాకే. రిషి అలా అనకు. నువ్వు కావాలనే చేయలేదు చిన్ను. లవ్ యూ రా అంటూ ముద్దు పెట్టాడు. కృతి మీటు అంటూ ముద్దు పెట్టింది. ఈలోపు సుప్పు సంగతి చూద్దాం రండి. పాపం సుప్పికి జరిగింది తెలియక వాచ్మెన్ని హడావిడి చేసి రిషి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ సైడ్కి తీసుకొచ్చింది వాచ్మెన్ బాబు. స్పైడర్ మ్యాన్ లెవెల్లో ఆ గొట్టాలు ఈ గొట్టాలు, ఆ గ్రిల్స్ ఈ గ్రిల్స్ పట్టుకొని మొత్తానికి 4 ఫ్లోర్లో ఉన్న రిషి వాళ్ళ బాల్కనీలోకి దూకాడు. కింద ఉన్న సుప్రజతో ఇక్కడ లేరు మేడం అని అరిచాడు. సుప్రజ హాల్ డోర్ తీసి ఉంటే లోపలికి వెళ్ళి చూడు అని అరిచింది. వాచ్మెన్ బాబు సరే అన్నాడే కానీ భయపడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి కృతి రిషితో మాట్లాడుతూ సడన్గా వాచ్మెన్ని చూసి పెద్దగా అరిచేసింది బా అంటూ. రిషి ఏంటి చిన్ను ఏమైంది అని అడిగాడు కంగారుగా. కృతి వాచ్మెన్ వచ్చాడు వెనక నుంచి అంటూ ఫోన్లో చూపించింది. రిషికి అప్పుడు గుర్తొచ్చింది సుప్పు సంగతి. అరే బుడ్డోడిని చూసిన ఆనందంలో డాక్టర్ పాప సంగతి మర్చిపోయానే అనుకుంటూ కృతితో చిన్ను అది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నేనే మీ అక్కని వాచ్మెన్ని పంపమని సలహా ఇచ్చా. ఏది ఫోన్ వాచ్మెన్కి ఇవ్వు అన్నాడు. కృతి ఫోన్ ఇవ్వగానే రిషి అతనితో సారీ అయ్యా, నువ్వు వెళ్ళి కింద ఉన్న మేడంని పైకి రమ్మను అనగానే అతను ఓకే సార్ అని ఫోన్ కృతికి ఇచ్చి బాల్కనీలోకి వెళ్తుంటే రిషి ఓ బాబు మళ్ళీ కష్టపడి ఏం దిగుతావు కానీ డోర్ తీసుకుని వెళ్ళు అన్నాడు. అతను కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కృతి మా అక్క వచ్చేసిందా? రిషి ఎప్పుడో. సరే కానీ నువ్వు నార్మల్గా అయ్యి ఇవాళ రెస్ట్ తీసుకో బుడి. ఇందు సుప్రజ పాపం ఆత్రంగా పైకే చూసేస్తుంది. వాచ్మెన్ వచ్చి మేడం అని పిలిచాడు. సుప్రజ కంగారుగా అంతా ఓకే కదా అని అడిగింది. అతను మీరే వెళ్ళి చూడండి, హాల్ డోర్ తీసుకొని వచ్చా అన్నాడు. సుప్రజ ఫాస్ట్గా పైకి వెళ్ళేసరికి కృతి రిషితో ఆహా నువ్వు తొందరగా రా ప్లీజ్ అంటూ మూతి ముడిచింది. రిషి అబ్బా చిన్నోడా అలా ముడవకు అని చెప్పానా అంటూ పంచు ఇస్తున్నాడు. సుబ్బు బేబీకి పిచ్చి ఎక్కింది. అంతే కోపంగా ఫోన్ తీసుకుని రిషితో మిత్ర ఎప్పుడూ చెప్తుంది అక్క వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులంటే అవసరమైతే నేను గొడవ పడితేనో మనం గుర్తు వస్తాం, ఒక్కటైతే ప్రపంచాన్నే మర్చిపోతారు అని. నిజమే రిషి, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అన్నది సీరియస్గా. రిషి ఒక చేత్తో చెవి పట్టుకుని మాఫ్ కరో యార్ చిన్నోడు సేఫ్ అనగానే నీ సంగతి మర్చిపోయా.
కృతికి నవ్వు ఆగటం లేదు. సుప్రజ చిచి ఎంత టెన్షన్ పడ్డానో పాపం వాచ్మెన్ అయితే బాగా కష్టపడ్డాడు. మీ ఇద్దరు అంటూ కృతి నెత్తి మీద ఒక్కటి బలంగా ఇచ్చి ఫోన్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. కృతి తల రుద్దుకుంటూ ఏంటి రిషి అలా ఎలా మార్చిపోయావు అని అడిగింది. రిషి రాక్షసి గట్టిగా కొట్టినట్లు ఉన్నది. కృతి దాని కోపమంతా ఒక్క దెబ్బతో చూపించింది. రిషి ఎప్పుడు వస్తావు అని అడిగావు కదా, ఇంకో 3 days పడుతుంది. కృతి ఇంకో 3 days నా వల్ల కాదు. రాత్రి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. ప్రాణం పోతుంది రిషి. నీతో చెప్పాలి, చాలా చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అనేంత ఫీలింగ్ కలుగుతుంది. రిషి ఎందుకు చెప్పలేవు? నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నేను రాగానే నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తా. అక్కడ కేవలం నువ్వు నేను మాత్రమే ఉంటాం. కృతి మళ్ళీ ఆ ఐలాండ్గా అంటూ అడిగింది ఆనందంగా. రిషి గుర్తు తెచ్చుకో, మనం లవ్ చేసుకునేటప్పుడు నీకు చెప్పేవాడిని. కృతి నాకు చెప్పావా? సరే ఆలోచిస్తా, ఇంకా రెడీ అవుతా. రిషి ఎక్కడికి? కృతి ఇంకెక్కడికి, రెస్టారెంట్ చెకింగ్ ఉంది ఇవాళ. అది నా కొత్త పిఏకి ప్రామిస్ చేశా. రిషి బుడ్డిపాపాక ఏమని అని నవ్వాడు. కృతి మన రెస్టారెంట్లో ఫుడ్ ఫ్రీ అని వెళ్ళి కుమ్మేద్దామని. రిషి మరి విశ్వం సంగతి ఏమిటి? కృతి నాకేం తెలుసు మీ పిఏ గురించి. రిషి ఓయ్ అదేంటి? కృతి లేకపోతే మేఘా టైంకి తెచ్చింది కాబట్టి నేను అంత పెద్ద నిమిషం తెలుసుకోగలిగాను. మరి మీ విశ్వ నువ్వు చెప్పావని బాక్స్ లాక్కున్నాడు, అందుకే కోపం అనగానే రిషి నవ్వుతూ అందుకే విశ్వాసం అని పేరు పెట్టా. రియల్లీ ఐ లైక్ హిమ్ అనగానే కృతి బట్ ఐ లైక్ మేఘా. సరే మరి నువ్వు రెడీ అవ్వు, ఉంటా. నువ్వు చేసిన పనికి మా అక్కని ప్రసన్నం చేసుకోవాలి. రిషి అదిగో మళ్ళీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్నంటావు అనేసరికి కృతి అది నిజమే, సరే బాయ్ అంటూ ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసింది. రిషి హ్యాపీగా నవ్వుకుంటూ ఫోన్ చూసేసరికి కోబ్రా నుంచి 5 మిస్డ్ కాల్స్. రిషి ఓర్ని వీడి సంగతి మర్చిపోయా. మిత్రగాడు చెప్పేది నిజమే, మా ఇద్దరికి తేడా వస్తేనే పక్కనోళ్ళు కావాలి, లేకపోతే ఎవ్వరొద్దు అని కళ్ళెగరేసి ఇష్ సుప్పు పాపం బాగా ఫీల్ అయినట్లుంది అని వినయ్కి కాల్ చేశాడు. వినయ్ ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసి హలో రిష్విక్, మీరు బిజీనా? రిషి కొంచెం, అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. సో వినయ్ ఓకే, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే నేను వస్తా. రిషి ఊర్ని వీడు సరిగా వించొచ్చినట్లు లేడు. అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వచ్చి కలుస్తా అంటాడేంటి? రిషి అబ్బే ఇంకో 3 daysలో నేనే వస్తా, రాగానే మీకు కాల్ చేస్తా. వినయ్ 3 days అమ్మో, సుప్రజ అప్పటికే వెళ్ళిపోతుంది. రిషి ఎక్కడికి? వినయ్ అదంతా చెప్పాలంటే మీకు హాస్టల్లో జరిగిన కొన్ని చెప్పాలి. మీకు నేను అపాలజీస్ చెప్పాలి. అంతేకాదు మిమ్మల్ని కృతితో కలిపే బాధ్యత నాది అనగానే రిషి ఏంట్రా నువ్వు కలిపేది పులిహోర కబుర్లు? నువ్వు నా చిన్ను, నేను మా మధ్యలో ఎవరిని రానివ్వ. ఫాస్ట్లో జరిగినవా? ఏం జరిగింది వినయ్ గారు అని అడిగాడు కంగారుగా. వినయ్ అదంతా మీకు చెప్తాను, ముందు మీరు కృతితో కలిసే ఉంటానని ప్రామిస్ చేయండి. రిషి కోల్గేట్ ఏమీ కాదు, నువ్వు నీ వేషాలు. అది ఇప్పటికిప్పుడు అలా అడిగేస్తే కష్టం అండి. తను రాక్షసి, నన్ను చాలా సాధిస్తుంది. వినయ్ అయ్యో అలా అనకండి. సరే నాకు హెల్ప్ చేస్తారా? రిషి ఏంటి? వినయ్ సుప్రజతో మాట్లాడి తన్ని వెళ్ళొద్దని చెప్పి ఆపండి. రిషి అసలు సుప్రజ ఎక్కడికి వెళ్తుంది? వినయ్ కృతి ఎక్కడ ఉంటే తను అక్కడే అంటుంది. రిషి కృతి ఎక్కడ ఉంది ఇప్పుడు? వినయ్ అదేంటండి, మీరిద్దరూ ఒకే ఇంట్లో కదా ఉంటున్నారు. రిషి ఏం ఉండటం అండి, ఏదో డైవర్స్ కోసం ఉంటున్నాం. 1 నెల గడిచింది, అది కూడా చాలా కష్టంగా. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో, తనతో కాంటాక్ట్లో లేను, అందుకే నాకేమీ తెలియదు. వినయ్ ఓహో అదా సంగతి, సరే
నేను మీరు వచ్చే వరకు వెయిట్ చేయలేం. అందుకే మీరు ఒకసారి సుప్రజతో కృతిని తీసుకొని నేను చెప్పిన చోటుకు రమ్మనండి అనగానే రిషి, మీరు భలే చెప్తారండి. నా భార్య నా మాట వినదు. ఇంకా వాళ్ళ అక్క ఏం వింటుంది? వినయ్, అలా కాదు. సుప్రజ కొంచెం ఆలోచిస్తుంది. తెలివైనది. రిషి, అంటే మా బుడ్డోడు ఈయన మెదడు అంటే ఏంటండి? కృతి తెలివి తక్కువది అంటున్నారు. వినయ్, అబ్బే అలా అని కాదు. మీరంటే సుప్రజకి మంచి అభిప్రాయం ఉంది. కృతికి ఇంకా లేదు కదా. అది నేను కలిగిస్తా. రిషి, ఏడ్చావు. సుప్పు కోసం ఎంత డౌన్ అయ్యావురా? రిషి, ఓకే అండి. సుప్రజకి కాల్ చేసి మాట్లాడి మీకు ఏ సంగతి చెప్తా. ఉంటా మరి అని కాల్ కట్ చేశాడు. ఉఫ్, అబ్బా, ఇందాక బుడ్డోడి దెబ్బకు టెన్షన్, ఇప్పుడు కోబ్రాగాడి దెబ్బకు మెంటల్. అన్నీ కలిపి కొడుతున్నాయి. లాభం లేదు అనుకుంటూ కిందికి వెళ్ళి పని వాళ్ళకి టీ చెప్పాడు.